ఈ పాట మరి సాహిత్యం లిరిక్ యా తెలుగు అంటే హిందీ తెలుగు దగ్గర నేను ఆగిపోయాను. చాలా టైం పట్టిస్తుంది నాకు హిందీ ఎవరితో ట్రాయించాలి. నా సొంత ప్రొడక్షన్ కాబట్టి ఎక్కువ స్పెండ్ చేయడానికి లేదు నా దగ్గర. సో తమిళ్లో ఎవరు రకరకాల ప్రయత్నించారు కానీ మదన్ కార్కి జ్ఞాపకం వచ్చారు. ఆయనతో నాకు తక్కువ పరిచయం యాక్చువల్గా. హీఈస్ వెరీ పాపులర్ దేర్ ఇన్ తమిళ్ అండ్ హీఈస్ వెరీ చాలా మంచి రైటర్. ఆయన ఫోన్ చేసి ఇలా ఒక కాన్సెప్ట్ ఉంది మదన్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై ఓన్ ఛానల్, విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. నేను ఎక్కువ ఇచ్చుకోలేను అని కూడా నేను చెప్పాను అమౌంట్ యాజ్ ఎ రెమ్యునరేషన్. నో ఫస్ట్ నాకు సాంగ్ పంపండి కళ్యాణ్ అని చెప్పి నేను విని ఈ సాంగ్ నాకు అసలు ఏమొద్దు, నాకు 0 రెమ్యునరేషన్ ఇస్తాను అంటేనే నేను చేస్తాను అన్నాడు. హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఆ కాన్సెప్ట్ నేను ఎప్పుడు వినలేదు, నేను ఎవరు చేయలేదు ఇలా ట్రిబ్యూట్. సో ఆ ట్యూన్ అంతా కూడా చాలా మెస్మరైజింగ్గా ఉందని చెప్పి నేను ఈవినింగ్ పంపితే మర్నాడు 9 o'clock మర్నాడు టక్మని నాకు పంపించేసాడు రాసి. అసలు ఐ వాజ్ సో మచ్ థ్రిల్డ్ అండ్ చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను మదన్ కార్కి. సో అది అయిపోయింది స్వప్న. దాని తర్వాత తెలుగు ఎవరికి వెళ్ళాలి అన్నది పెద్ద మీమాంస అయిపోయింది నాకు. తెలుగు దగ్గర 6 నెలలు 3 నెలలు ఆగిపోయింది కదా పాట. ఎవరు మామూలుగా అయితే ఒరిజినల్గా సీతారాం శాస్త్రి గారు ఉండుంటే కనుక నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సార్ శాస్త్రి గారు నాకు ఈ పాట రాసి పెట్టాలంటాను, నేను ఇచ్చిందే తీసుకుంటారు. ఆయనకి అటువంటివి లేవు, భేషజాలు లేవు, ఇంత రెమ్యునరేషన్ తీసుకోవాలి నాకు అనేసరికి ఫ్రీగా కూడా రాస్తారు. సో అంత చనువు అంత ఉదారత చూపెట్టి లిరిసిస్టులు ఇప్పుడు ఎవరు నాకు తెలిసి లేరు. అవును, అట్లీస్ట్ నాతోటి లేరు. అవును, చాలా తక్కువ. ఇప్పుడు అందరూ కమర్షియల్ బాగా. సో చాలా మందిని అడిగాను, నాకున్న పరిచయస్తుల్ని, నాకు చనువు ఉన్న వాళ్ళని అందరినీ అడిగాను, కానీ రాస్తానంటాం తర్వాత ఎందుకో వాళ్ళ రీజన్స్ తోటి దాన్ని పక్కన పెట్టారు, ఎస్కేప్ అయిపోయారు అని చెప్పొచ్చు కరెక్ట్గా. ఎలాగరా బాబు అని ఆలోచిస్తుంటే ఇంక లాస్ట్ మినిట్లో ఇంకా నాకు అడగాల వద్దా అని చెప్పేసి అన్నయ్యని అడుగుదామని చెప్పి ఓహో అది విషయం. అన్నయ్య పెద్దనా ఇలాగా ఉంది పెద్దనా, నీకు నచ్చితే రాస్తావంటే ట్యూన్ నచ్చితే రాస్తాను అని అన్నాడు. ఎందుకంటే అది రైటింగ్ ఈజ్ నాట్ ఈజ్ ఎగ్జాక్ట్ ప్రొఫెషన్, అది తన కెరీర్. కానీ ఆయనకే తెలియనంత బాగా ఆయన రాస్తాడు. ఎన్నో అద్భుతాలు ఎన్నో రాశాడు, చాలా బాగా రాశాడు. లేదు పెద్ద తప్పకుండా అని చెప్పి నేను పంపించాను. ఆన్ వన్ కండిషన్, ఇది నాకు ఎటువంటి రెమ్యునరేషన్ వద్దాను పెద్దను కూడా అన్నాడు. నాకు బెస్ట్ సింగర్స్ తోటి పాడించు, నాకేం అక్కర్లేదని చెప్పి మర్నాడు 5 o'clock నాకు ఫోన్ చేశాడు. సేమ్ అపార్ట్మెంట్లో ఉంటాం కదా, పైకి నన్ను పిలిచి రా అన్నాడు. పాట వినిపించేసాడు, అద్భుతంగా అనిపించింది. అక్కడితోటి ఆ చాప్టర్ అలా క్లోజ్ అయింది. తర్వాత హిందీ మరి ఏం చేస్తున్నావు అంటే, హిందీ కూడా ఆలోచిస్తున్నాను పెద్దనా, నాకు ఎవరు హిందీ ఫీల్డ్ ఎవరు తెలియదు, నువ్వు హిందీ సినిమా అంటే తను చేస్తున్నావు కదా, నీకు అప్కమింగ్ ఆర్టిస్టులు ఎవరన్నా తెలుసా అంటే, నాకు ఇక్కడ ఒక అమ్మాయి తెలుసు, షాగున్ సోది అని చెప్పి. షీఈస్ అ బ్యూటిఫుల్ సింగర్ అండ్ రైటర్ ఆల్సో. యాక్చువల్లీ ఇప్పుడు తను అనుపమ్ ఖేర్ సినిమా ఒకటి చేస్తున్నాడు అన్నయ్య సినిమా, ఆయన డైరెక్షన్ డెబ్యూ ఆయన. ఆ సినిమాకి అమ్మాయి పాడుతుంది. సో ఆ అమ్మాయికి కండిషన్ ఏంటంటే వేరే సినిమాల్లో పాడకూడదు, ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు అన్న కండిషన్ ఆయన పెట్టారట. కానీ అన్నయ్య ఏమన్నాడంటే, అమ్మాయితో పాడించరా పర్వాలేదు, ఇది నీది ఇండిపెండెంట్ సాంగ్ కదా, సినిమాల్లో ఒక లెక్క రాదు కదా, నువ్వు ఫస్ట్ పాడించాను అన్నాడు. ఆ రకంగా అమ్మాయి పాడి తనే రాసింది షాగున్ సోది. సో దట్ వే ఈ 3 languages మొత్తం కంప్లీట్ అయిపోయి. మీరు ఎందుకు పాడలేదు అనేది నా క్వశ్చన్. అంటే ఇది అమ్మాయి పాడాల్సిన పాట అని డిసైడ్ అయిపోయారా? నో, అంటే ఫస్ట్ అదొక పెద్ద ఏమంటారు హింస నాలో. నేను పాడాలా వద్దా అసలు, లేకపోతే వేరే మేల్ సింగర్ తోటి పాడిద్దామా, ఇది పాడిస్తే మళ్ళీ హిందీ ఎందుకు ఫిమేల్ వెళ్ళినట్టు, తమిళ్ ఎందుకు ఫిమేల్తో వెళ్ళినట్టు, అంటే ఈ క్లాష్ వచ్చేస్తుందని చెప్పేసి అన్నీ తెలుగు అయితేనే బాగుంటుందని చెప్పి అన్నయ్య కూడా సజెస్ట్ చేశాడు. అన్ని ఫిమేల్ సింగర్స్ తోటి పాడిస్తే బాగుంటుంది అని చెప్పి అనేసరికి నేను అక్కడతోటి ఒక ఫిక్సింగ్కి వచ్చేసా, నేను పాడకూడదు ఇది అని చెప్పి. ఎందుకంటే ట్యూన్ ముందు పుట్టి తర్వాత లిరిక్ పుట్టింది. ఆఫ్ కోర్స్ ట్యూన్ వినే ఏమన్నారు కీరవాణి గారు, చాలా ఎక్సైటెడ్, అందుకనే రాసాడు. అది ఏమాత్రం ఇన్స్పైర్ చేయకపోయినా నేను రాయను అనేది దొరుకుతాను అంటాను అని అన్నాడు తను. సో తనకి బాగా నచ్చి తను వెంటనే విత్ ఇన్ ఆల్మోస్ట్ 6 hours రాసుంటాడు తను. ఆయన అక్కడ కూర్చుని అష్టావధానం నుంచి కూడా చేసే అంత పాండిత్యం ఉంది, భాష మీద పట్టుంది కీరవాణి సార్. కానీ మాకు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అప్పుడు తెలిసింది. సో తప్పకుండా ఐ థింక్ బెస్ట్ చాయిస్ మీకు, మనసు నుంచి రాశారు కదా. మనసు నుంచి రాసేటు చాలా గ్రాటిట్యూడ్ ఉంది ఇప్పుడు. సో ఇంతకీ ఆ పాట మీరు పాడి వినొచ్చా ఎప్పుడైనా ఒక లైన్ మీరు? సంగీతమా
సంగీతమా నిన్నటి నీ కథ నిజంగా జరిగిన కల మరుగైన మబ్బు చాటున ఒక వెన్నెల చిరుగాలిలో తెరచాటున దరతాననా సంగీతమా సంగీతమా నిన్నటి నీ కథ నిజంగా జరిగిన కల. చాలా బ్యూటిఫుల్, చాలా ప్లెజెంట్ గా అలా యా ఎలా సంగీతం ఉండాలో అలాగే సాగిపోతుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది.